अम्मू हिंदी विद्यालय को आप सभी को स्वागत है। आज मैं 10वीं कक्षा की पाठ बताती हूँ। आज हमारा पाठ है धरती के सवाल अंतरिक्ष के जवाब। దీని అర్థం ఏమిటంటే భూమి యొక్క ప్రశ్నలు అంతరిక్షం యొక్క జవాబులు అని దాని అర్థం। उन्मुखीकरण विधाता द्वारा बनाई गई सृष्टि में अनेक जीव जंतुओं ने इस संसार में जन्म लिया है। అంటే ఈ సృష్టికర్త ద్వారా నిర్మించబడిన సృష్టిలో అనేక జీవ జంతువులు ఈ ప్రపంచంలో జన్మించును। उनमें पशु पक्षियों के मानव की तुलना में कुछ विशिष्ट प्राकृतिक गुण प्राप्त हुए हैं। అంటే పశు పక్షువులకి మానవ పోలికలో కొన్ని విశిష్టమైన ప్రాకృతిక గుణాలు లభించును। पक्षियों को मुक्त आकाश में विचरण करते देखकर हम यही सोचेंगे कि काश हम भी उनकी तरह आकाश में ऊंची उड़ान भर पाते। పక్షులు స్వేచ్ఛగా ఆకాశంలో ఎగరడం చూసి మన మనసులో కూడా ఈ ఆలోచన వచ్చింది, మనం కూడా ఆకాశంలో ఎగిరితే ఎంత బాగుంటుందో అని। इसी आकांक्षा ने विल्बर राइट व ऑरोविन राइट भाइयों को हवाई जहाज की खोज की प्रेरणा दी और उन्होंने आकाश में उड़ने वाले हवाई जहाज का आविष्कार किया। ఈ కోరికతోటి విల్బర్ రైట్ మరియు ఓరోవిన్ రైట్ అనే ఇద్దరు సోదరులు విమానాన్ని కనిపెట్టారు। అదే వాళ్ళకి ఈ పక్షే వాళ్ళకి ప్రేరణనిచ్చింది మరియు వాళ్ళు ఆకాశంలో ఎగిరే విమానాన్ని కనుగొన్నారు। ఎవరు? విల్బర్ రైట్ మరియు ఓరోవిన్ రైట్, వీళ్ళిద్దరూ విమానాన్ని కనిపెట్టారు। ప్రశ్న, హవాయి జహాజ్ కా ఆవిష్కార్ కిస్నే కియా? అంటే విమానాన్ని ఎవరు కనిపెట్టారు? हवाई जहाज का आविष्कार विल्बर राइट और ओरोविन राइट दो भाइयों ने किया। ఎవరు కనిపెట్టారు? విల్బర్ రైట్ మరియు ఓరోవిన్ రైట్, వాళ్ళిద్దరు సోదరులు, వాళ్ళు కనిపెట్టారు। उड़ते हवाई जहाज को देखकर आपको क्या लगता है क्यों? ఎగిరే విమానాన్ని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది, ఎందుకని? उड़ते हवाई जहाज को देखकर मुझे लगता है कि मैं भी उसमें बैठकर పక్షి కి తరహ్ ఉడ్నా చాహతా హూ అని అనిపిస్తుంది। ఏమనిపిస్తుందంటే ఎగురుతున్న విమానం చూసి నేను కూడా అందులో కూర్చుని పక్షి వల్ల ఎగరాలని అనిపిస్తూ ఉంటుంది మనస్సుకి। థర్డ్ క్వశ్చన్, పశు పక్షి और मानव गुणों में क्या अंतर है? पशु पक्षी और मानव गुणों में बहुत अंतर है, क्योंकि पशु पक्षी को भगवान ने बुद्धि नहीं दी, लेकिन मानव को बुद्धि दिया భగవాన్ని। పశుపక్షాదులు మరియు మానవ గుణాల్లో చాలా భేదం ఉంది, ఎందుకంటే పశు పక్షులకు భగవంతుడు తెలివిని ఇవ్వలేదు, అందువల్ల వాటిలో ఆలోచించడి అర్థం చేసుకునే శక్తి లేదు। మనిషికి భగవంతుడు ఆలోచించే శక్తిని ఇచ్చాడు, సమాజహితం కోసం చేయగలిగే శక్తిని ఇచ్చాడు। మనిషికి భగవంతుడు ఆలోచించేది అర్థం చేసుకునే శక్తిని ఇచ్చాడు। నెక్స్ట్, ఉద్దేశ్యం देश की सुरक्षा का कार्य अत्यंत महान कार्य है। దేశాన్ని రక్షించే కార్యం చాలా గొప్ప కార్యం। इसके लिए अनेक प्रकार के नवीन तथा वैज्ञानिक उपकरण अपना विशेष दायित्व निभाते हैं। దీని కొరకు అనేక రకాలైన కొత్త మరియు వైజ్ఞానిక సాధనాలు గొప్ప విశిష్టమైన బాధ్యతను నిర్వర్తిస్తున్నాయి। उन्हीं में कृत्रिम उपग्रह, रॉकेट, मिसाइल तथा रासायनिक वायु आदि का आविष्कार हुआ है। అందులో కృత్రిమ ఉపగ్రహాలు, రాకెట్లు, మిసైల్ మరియు రసాయనిక వాయువులు మొదలగునవి కనుగొనబడినవి। इस पाठ के द्वारा छात्रों में देश की सुरक्षा की भावना जागृत कराना और उपकरणों का आविष्कार करने वाले वैज्ञानिकों की जानकारी देना इस पाठ का मुख्य उद्देश्य है। ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే విద్యార్థుల్లో దేశాన్ని రక్షించాలనే భావన మేల్కొల్పడం మరియు సాధనాలను కనుగొన్న శాస్త్రవేత్తల పరిచయం ఇవ్వటం ఈ పాఠం యొక్క ముఖ్య उद्देश्य। विधा विशेष प्रत्यक्ष रूप से प्रश्नोत्तर द्वारा की जाने वाली प्रक्रिया की साक्षात्कार है। ప్రత్యక్షంగా ప్రశ్నోత్తరాల ద్వారా చేయబడే ప్రక్రియనే సాక్షాత్కారం అంటారు। అంటే సాక్షాత్కార్ అంటే ఇంటర్వ్యూ। इस पाठ में साक्षात्कार विधा का परिचय दिया गया है। ఈ పాఠంలో సాక్షాత్కార దృశ్యం అనేది పరిచయం చేయబడింది, जिसमें भारत के पूर्व राष्ट्रपति मिसाइल मैन माननीय अब्दुल कलाम जी का साक्षात्कार जो कि कुछ छात्रों ने लिया था और टेसी थॉमस मिसाइल वुमन
द्वारा इंडिया टुडे साप्ताहिक पत्रिका को दिया गया साक्षात्कार यहाँ प्रस्तुत किए जा रहे हैं। భారతదేశం యొక్క మాజీ రాష్ట్రపతి మిస్సైల్ మ్యాన్ గౌరవనీయులైనటువంటి అబ్దుల్ కలాం గారి సాక్షాత్కార్ అంటే ఇంటర్వ్యూని కొంతమంది విద్యార్థులు తీసుకుని ఉన్నారు. మరియు టెస్సీ థామస్ అనే మిస్సైల్ ఉమెన్ ద్వారా ఇండియా టుడే సాప్తాహిక వారపత్రిక అంటే వారపత్రిక, సాప్తాహిక్ అంటే వారపత్రిక ఇవ్వబడిన ఇంటర్వ్యూ ఇక్కడ ఇవ్వబడింది ఈ పాఠంలో. विषय प्रवेश. आज हमारे यहाँ जब भी अंतरिक्ष विज्ञान और मिसाइल की बात की जाती है तो सभी के मस्तिष्क में एक ही नाम गूंजता है, APJ अब्दुल कलाम. నేడు మన వద్దకు ఎప్పుడైనా కూడా అంతరిక్ష విజ్ఞానం మరియు మిసైల్ గురించి ప్రస్తావనకి వచ్చినప్పుడు అందరి యొక్క మెదడులో ఒకే ఒక పేరు ధ్వనిస్తుంది. ఏంటంటే ఆ పేరు APJ అబ్దుల్ కలాం. సచ్చే అర్థం మే వే దేశ్ కే హీ నహీ బల్కి పూరీ దునియాకే ఆదర్శ హై. నిజం చెప్పాలంటే వారు దేశానికే కాదు మొత్తం ప్రపంచానికే ఆదర్శమైన వ్యక్తి. उन्होंने दुनिया के मानचित्र में भारत को जो स्थान दिलाया है उसके लिए भारतवासी उनके ऋणी है. వారు ప్రపంచ చిత్రపటంలో భారతదేశానికి ఎంత గౌరవం ఇచ్చారంటే అది భారతదేశ వాసులంతా ఆయనకి రుణపడి ఉండాలి. मैं गर्व के साथ कहना चाहती हूँ कि वे मेरे गुरु है. నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను ఆయన మా గురువు గారు అని. इतने सुंदर विचार रखने वाली भारत की प्रथम मिसाइल वुमन शिष्या टेस्सी थॉमस और उनके गुरु APJ अब्दुल कलाम के बारे में जानने के लिए आगे बढ़े. मैं गर्व के साथ कहना चाहती हूँ कि वे मेरे गुरु. నేను గర్వంగా చెప్తున్నాను ఆయన మా గురువు గారని. ఈ ఆలోచనని ఈ విచారాన్ని ఎవరు చెప్పారు అంటే టెస్సీ థామస్. ఆవిడ మిసైల్ ఉమెన్. ఆవిడ గురువు గారే APJ అబ్దుల్ కలాం గారు. ఈవిడ ఆయన శిష్యురాలు మిసైల్ ఉమెన్ టెస్సీ థామస్. ఇప్పుడు వీళ్ళ ఇద్దరి గురించి ఈ పాఠంలో చెప్పుకుంటున్నాము. ఇక ముందుకు వెళ్ళొచ్చు మనం ఈ పాఠంలో. तमिलनाडु के रामेश्वरम की गलियों में समाचार पत्र बेचने वाला एक निर्धन बालक एक दिन सुप्रसिद्ध वैज्ञानिक तथा भारत का राष्ट्रपति बनेगा, ऐसा किसी ने सपने में भी नहीं सोचा था. తమిళనాడుకు చెందిన రామేశ్వరం వీధుల్లో వార్తాపత్రికలు అమ్ముకునే ఒక పేద బాలుడు ఒకరోజు సుప్రసిద్ధ శాస్త్రవేత్త మరియు భారత రాష్ట్రపతి అవుతాడని ఎవరూ కూడా కలలో ఊహించి ఉండరు. किंतु उस गरीब बालक ने अपनी प्रतिभा, परिश्रम और लग्न से यह सिद्ध कर दिखाया कि मनुष्य के लिए विश्व में कुछ भी असंभव नहीं है. కానీ ఆ పేద పిల్లవాడు తన ప్రతిభ మరియు కష్టం మరియు తన శ్రద్ధతో ఇది చూపించాడు. ఈ కార్యాన్ని ఇది అసంభవం కాదు, ఇది సంభవమే అని మనకి చేసి చూపించాడు. मन में अगर चाह हो तो उसे राह अपने आप मिल जाती है. మనసులో కోరిక అయితే ఉంటే దారి దానంతట అదే దొరుకుతుంది. जी हाँ, यह बालक कोई और नहीं बल्कि हमारे पूर्व राष्ट्रपति और मिसाइल मैन के नाम से सुप्रसिद्ध भारत रत्न अब्दुल फकीर जैनालाबुद्दीन अब्दुल कलाम है. అవును, ఆ బాలుడు మరెవరో కాదు, మన భారతదేశపు పూర్వ రాష్ట్రపతి మిస్సైల్ మ్యాన్గా ప్రసిద్ధి చెందిన భారత రత్న అబ్దుల్ ఫకీర్ जैनालाबुद्दीन अब्दुल कलाम. राष्ट्रपति कार्यकाल के दौरान कुछ बालकों ने उनका साक्षात्कार लिया था. प्रस्तुत है उसी की कुछ झलकियाँ. ఆయన రాష్ట్రపతి పదవిలో ఉన్న సమయంలో కొంతమంది విద్యార్థులు ఆయన్ను ఇంటర్వ్యూ చేశారు. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూలోని కొన్ని చమక్కులు. బాలురు అడుగుతూ ఉన్నారు ఎవరిని? అబ్దుల్ కలాం గారిని. बढ़ती जनसंख्या और अन्य कई प्रकार की सामाजिक समस्या है जो हमारे देश में किसी महामारी की तरफ फैली हुई है. उनके बारे में जागरूकता लाने के लिए हम छात्र क्या कर सकते हैं. అంటే పెరుగుతున్న జనసంఖ్య, ఇతర సామాజిక సమస్యలు మన దేశంలో మహమ్మారిలా వ్యాపిస్తున్నాయి. వాటి గురించి జాగ్రత్త తీసుకోవడంలో మా విద్యార్థులు ఏం చేయగలం అని బాలురు కలాం గారిని అడిగారు. అబ్దుల్ కలాం इसमें दो राय नहीं कि हमारे देश के सामने बढ़ती जनसंख्या और अन्य कई सामाजिक समस्या है. దీనిలో రెండు అభిప్రాయాలు ఏమీ లేవు. మన దేశంలో జనాభా పెరుగుదల, సామాజిక సమస్యలు ఉన్నాయి. पर साथ ही हमें यह भी नहीं बोलना चाहिए कि पूरे विश्व में भारत ही एकमात्र ऐसा देश है जहां
50% से भी अधिक యువశక్తి है. కానీ మర్చిపోలేని విషయం ఏమిటంటే ఈ ప్రపంచంలోనే 50% యువశక్తి ఉన్న దేశం భారతదేశం తప్ప మరొకటి లేదు. जो देश के आर्थिक विकास में प्रमुख योगदान दे रही है. ఇక్కడ ఈ యువశక్తి దేశ ఆర్థిక అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించుచున్నది. यह भी देखने में आया है कि जहां कहीं भी महिला साक्षरता दर अधिक है वहां यह साक्षरता दर बढ़ती जनसंख्या को नियंत्रित करने में कारगर साबित हुई है. ఎక్కడైతే స్త్రీ అక్షరాస్యత ఎక్కువగా ఉందో అక్కడ అక్షరాస్యత పెరిగే జనాభాను నియంత్రించుచున్నది. అది రుజువైంది కూడా. एक छात्र होने के नाते आप सब कम से कम 5 महिलाओं को शिक्षित करें. ఒక విద్యార్థిగా మీరు కనీసం ఒక్కొక్కరు 5 మహిళలను అక్షరాస్యులను చేయండి. जो पढ़ना लिखना नहीं जानती, ఎవరికైతే చదవడం రాయడం రాదో. साथ ही आप उन्हें समाज की उन प्रमुख समस्याओं के बारे में भी बताइए जिनसे आजकल की महिलाओं को संकट का सामना करना पड़ रहा है. దీనికి తోడు నేటి సమాజంలో స్త్రీలు ముఖ్యంగా ఏ సమస్యలను ఎదుర్కొంటున్నారో వాటిని గురించి కూడా వివరించండి. బాలురు అడుగుతున్నారు. भारत के राष्ट्रपति के रूप में आप बाल मजदूरी की समस्या को समाप्त करने के लिए क्या सुझाव देना चाहेंगे. బాలురు కలాం గారిని అడుగుతున్నారు. భారత రాష్ట్రపతిగా మీరు బాల కార్మికుల సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తారో సూచనలు ఇవ్వండి. అబ్దుల్ కలాం గారు చెప్తున్నారు. కానూనన్ బాల్ మజ్దూరీ కర్వానా ఏక్ అపరాధ్ హై. చట్టపరంగా బాల కార్మికులచే పని చేయించడం ఒక నేరం. ఇస్ దశక్ కే అంత్ తక్ హమే ఇస్ జడ్ సే సమాప్త్ కర్నే కా ప్రయాస్ కర్నా చాహియే. ఈ దశాబ్దం అంత లోపల మనం దీన్ని ఒకటి వేళతో సహా పిగిలించాలి. భారతీయ సంసద్ ने भी संविधान संशोधन अधिनियम 2002 के माध्यम से 6 से 14 वर्ष के बच्चों के लिए शिक्षा पाने के अधिकार को मौलिक अधिकार के रूप में घोषित कर दिया गया है. భారతదేశ రాజ్యాంగం కూడా 6 నుండి 14 సంవత్సరాల వయసు గల పిల్లలకు విద్య పొందే హక్కును పొందుపరిచింది. यह बहुत जरूरी है कि बच्चे अभिभावकों को नशाखोरी से मुक्ति दिलाने के लिए मुहिम चलाए और प्रौढ़ शिक्षा के माध्यम से उन्हें शिक्षित करने की व्यवस्था भी करे. బాల సంరక్షకుల అంటే బాలుని సంరక్షించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు బాల సంరక్షణ మత్తును వదిలించడానికి యుద్ధం చేయవలసిన అవసరం ఉంది. వయోజన విద్య ద్వారా వారిని విద్యావంతులను చేయవలసిన పని ఉంది. ऐसी समस्या को 3 अलग-अलग उपायों से निपटा जा सकता है. ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి 3 ఉపాయాలు ఉన్నాయి. బచ్చా స్వయం अपनी पढ़ाई जारी रखने में रुचि दिखाएंगे. పిల్లలు స్వయంగా తమ చదువు పట్ల వాళ్ళు అభిరుచిని పెంపొందించుకోవాలి. ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. माता पिता को शिक्षित करके और बच्चों से काम लेने वाले मालिकों में आत्मनियंत्रण की प्रवृत्ति का विकास करके ताकि वे उन बच्चों को अपने बच्चे जैसा ही समझे. అంటే తల్లిదండ్రులను విద్యావంతులను చేయాలి. నెక్స్ట్ పిల్లల చేత పని చేయించుకునే యజమానుల్లో ఆత్మ నియంత్రణ ప్రవృత్తిని పెంపొందిస్తే వాళ్ళు కూడా పిల్లల్ని తమ పిల్లల్లాగా అర్థం చేసుకుంటారు. నెక్స్ట్ బాలురు అడుగుతున్నారు. వర్తమాన్ మే भ्रष्टाचार सार्वजनिक जीवन में लगभग सभी स्तरों पर व्याप्त है. छात्र समुदाय सन 2020 तक भारत को भ्रष्टाचार से मुक्त कराने के लिए क्या क्या कर सकता है. బాలురు కలాం గారిని అడుగుతున్నారు. ప్రస్తుతం అవినీతి అన్ని రంగాల్లో వ్యాపించి ఉంది. 2020వ సంవత్సరం కల్లా భారతదేశాన్ని అవినీతి నుండి విముక్తి చేయడం కొరకు మా విద్యార్థులు ఏమి చేయవచ్చు. అబ్దుల్ కలాం గారు చెప్తున్నారు. सार्वजनिक जीवन में भ्रष्टाचार उन्मूलन के लिए व्यापक आंदोलन की आवश्यकता है. సార్వజనీన జీవితంలో అవినీతి నిర్మూలనకు ఉద్యమాలు చేపట్టాలి. यह आंदोलन अपने घर और विद्यालय से ही आरंभ करना होगा. ఈ ఉద్యమం అనేది మన ఇంటి నుంచి మరియు పాఠశాల నుంచే ప్రారంభం కావాలి. भ्रष्टाचार उन्मूलन में मेरी दृष्टि में केवल 3 ही तरह के लोग सहायक सिद्ध हो सकते हैं. అంటే నా దృష్టిలో ఈ అవినీతి నిర్మూలనలో 3 వ్యక్తులు మాత్రమే సహాయకులు కాగలరు. వారు ఎవరంటే మాత తల్లి, పిత తండ్రి మరియు ప్రాథమిక విద్యాలయకే శిక్షక్ అంటే ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు. यदि ये तीनों
बच्चों को ईमानदारी और सच्चाई का पाठ पढ़ाते हैं तो इसके बाद जीवन में शायद ही कोई उनको हिला पाएगा। ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరు? తల్లి, తండ్రి మరియు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు. వీళ్ళు ముగ్గురే విద్యార్థుల్లో నిజాయితీ, నమ్మకం అనే పాఠాలను చదివించినట్లయితే వారి జీవితంలో వారిని ఇంకెవ్వరూ కదిలించలేరు. అంత హర్ ఘర్ మే ఇస్ తరహ్ ఆందోళనకి ఆవశ్యకత హై. అంటే ప్రతి ఇంటిలో ఈ ఉద్యమక ఆవశ్యకత ఉంది. సార్వజనిక జీవన్ మే భ్రష్టాచార్కో మిటా సకే. ఈ విధంగా చేసినట్లయితే మన సార్వజనిక జీవితంలో ఇటువంటి సమస్య అనేది అవినీతిని తొలగించవచ్చు. आप सब यह संकल्प ले कि आप सदैव ईमानदार एवं भ्रष्टाचार मुक्त जीवन का निर्वाह करेंगे और दूसरों के लिए ఆదర్శవాన్ బన్ रहेंगे. మీరు అందరూ ఎల్లప్పుడూ నీతి, నిజాయితీతో మరియు అవినీతి రహితంగా జీవితాన్ని గడుపుతామని సంకల్పం తీసుకొని ఆ దిశగా అడుగులు వేస్తే మీరందరూ ఇతరులకు ఆదర్శప్రాయులు అవుతారు అని కలాం గారు చెప్పారు. నెక్స్ట్ బాలక్. బడే హమేషా బచ్చోं को कुछ ना कुछ ఉపదేశ్ దేతే रहते हैं. బాలురు కలాం గారితో అంటున్నారు, పెద్దవాళ్ళు పిల్లలకి ఎప్పుడు ఏదో ఒక ఉపదేశం ఇస్తూ ఉంటారు. कुछ लोग कहते हैं कि अनुशासित रहना चाहिए, క్రమశిక్షణగా ఉండండి అని. कुछ लोग कहते हैं खूब पढ़ाई करनी चाहिए, కొంతమంది చెబుతూ ఉంటారు బాగా చదవమని. तो कुछ लोग कहते हैं कि ईमानदार बनना चाहिए, కొంతమంది నిజాయితీగా ఉండమని చెప్తారు. కड़ी मेहनत करनी चाहिए आदि, కొంతమంది కష్టపడండి అని చెప్తుంటారు. वैसे तो इन बातों का पालन करना महत्वपूर्ण है, किंतु एक छात्र के लिए सबसे महत्वपूर्ण गुण क्या है. వీటిని పాటించడం మంచిదే, కానీ ఒక విద్యార్థికి ఉండవలసిన గొప్ప గుణం ఏమిటి అని పిల్లలు కలాం గారిని అడుగుతున్నారు. అబ్దుల్ కలాం. एक छात्र के लिए सबसे महत्वपूर्ण है उसकी अपने प्रति ईमानदारी और दूसरों के प्रति आदर का गुण. ఒక విద్యార్థికి ఉండవలసిన గొప్ప లక్షణం ఏమిటంటే తన పట్ల తనకు నమ్మకం మరియు ఇతరుల పట్ల గౌరవం. ये गुण आपको निस्संदेह आदर्श नागरिक बनाएंगे. ఈ గుణాలు మిమ్మల్ని తప్పకుండా నిస్సందేహంగా మిమ్మల్ని ఆదర్శ పౌరులుగా తీర్చిదిద్దుతాయి. ఛాత్ర. ఒక విద్యార్థి అడుగుతున్నాడు, ఏక్ अंतिम प्रश्न, एक छात्र के रूप में मैं विकसित भारत के आपके स्वप्न को साकार करने की दिशा में क्या कर सकता हूँ. చివరి ప్రశ్న ఒక విద్యార్థి అడుగుతున్నాడు. అన్నిటికంటే చివరి ప్రశ్న, ఒక విద్యార్థిగా నేను అభివృద్ధి చెందుతున్న భారతదేశపు మీ స్వప్నాన్ని సాకారం చేసే దిశగా ఎలా తోడ్పడగలను. అబ్దుల్ కలాం. కలాం గారు చెప్తున్నారు, एक छात्र होने के नाते आप जिस कक्षा में भी पढ़ते हो उसमें आगे बढ़ने के लिए खूब परिश्रम करें. ఒక విద్యార్థిగా నువ్వు ఏ తరగతిలో అయినా చదవండి, దానిలో పైకి రావడానికి బాగా కృషి చేయండి. अपने जीवन में पहले एक लक्ष्य बनाए. మీ జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి. फिर उसे प्राप्त करने के लिए आवश्यक ज्ञान और अनुभव प्राप्त करें. మీరు దాన్ని ప్రాప్తించడం కోసం దానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని, అనుభవాన్ని సంపాదించుకోండి. బాధాओं से लड़ते हुए उन पर विजय प्राप्त करें. సమస్యలతో పోరాడుతూ విజయాన్ని సంపాదించుకోండి. నిరంతర ప్రయత్నశీल रहते हुए सबसे बढ़िया काम करने की ओर बढ़ते रहे. ఎల్లప్పుడూ ప్రయత్నశీలుగా ఉండండి. మంచి పని చేసే దిశగా పయనించండి. साथ ही नैतिक मूल्यों को भी ग्रहण करें. నైతిక విలువలను పాటించండి. छात्रों को हमेशा परिश्रमी बनने का प्रयास करना चाहिए. విద్యార్థులు ఎప్పుడు కష్టపడే గుణాన్ని అలవర్చుకోవాలి. छुट्टी के दिनों में छात्र गरीब और सुविधाओं से वंचित बच्चों को पढ़ाने का काम करे और इसे अपने जीवन में एक उद्देश्य के रूप में ले. సెలవు రోజుల్లో విద్యార్థులు పేద పిల్లలు మరియు సౌకర్యాలు తక్కువగా ఉండే పిల్లలకి చదువు చెప్పడం మరియు ఇది వాళ్ళ జీవితంలో ఒక లక్ష్యంగా, ఒక ఉద్దేశంగా ఏర్పరచుకోవాలి. ఛాత్ర అధిక సే అధిక పౌదే లగాయే. విద్యార్థులు అధికంగా చెట్లు, మొక్కలు నాటాలి. ఇస్సే పర్యావరణం కో సంతులిత్ బనే రహనే మే సహాయత మిలేగి. ఇలా చేయడం వల్ల పర్యావరణాన్ని సంతులనం చేసిన వాళ్ళు అవుతారు, సమతుల్యత ఉంచడంలో సహాయం చేసిన వారు అవుతారు. हमारे ये कार्य न केवल हमको बल्कि हमारे राष्ट्र को भी विकास और समृद्धि के पद पर ले जाएंगे.
ఈ ఈ పనులు మనల్ని మాత్రమే కాక మన దేశాన్ని కూడా అభివృద్ధి పదంపై నడిపిస్తాయి.